దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలమ్మా. దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క ఆఖరి దినమును, వెలుగు పండుగలు ఆఖరి దినమును ఈ 3 రోజులు విజయవంతంగా దేవుని నామ మహిమార్థమై జరగటానికి దేవుడు చాలా సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రార్థన అనాసక్తి కలిగి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ యొక్క వెలుగు పండుగలకి చాలా ఆటంకాలు అనేవి ఎదురయ్యాయి. అది ఓన్లీ సేవకులకి, నాకు, కొంతమంది బిడ్డలకు మాత్రమే తెలుసు. చూడడానికి పాస్టర్ గారి దగ్గరే అన్నీ ఉంటే తేలిగ్గా అయిపోయింది అనుకుంటారు, కానీ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే, పాస్టర్ గారి దగ్గర లేకపోతే ఈ పరిచర్యలో విస్తారమైనటువంటి డబ్బులు ఉంటాయి అనుకుంటారు. విస్తారమైన శ్రమ తప్ప ఏం ఉండదు. కొంతమంది సేవకుల దగ్గర ఇన్న మాట ఏమిటి అని అంటే, క్షణం తీరుకుండదు, దేవుడు అదే ఉండదు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులే మాది కూడా. ఎందుకంటే ఈ యొక్క వెలుగు పండుగలు జరగాలి అని అంటే ఏదైనా సరే, ఒకటి కష్టంతో కూడుకుంది, రెండవది ఆర్థిక సమస్యలతో కూడుకుంది, ఆరోగ్య సమస్యలతో కూడుకుంది. ఇంకా కావాల్సింది ఏంటి అంటే సహకారం. అది సంఘం తరపున కావచ్చు, ఉన్నటువంటి గ్రామస్తుల తరపున కావచ్చు. దేవుని మహాకృప ఏమిటి అని అంటే, ఒకటి వాతావరణమును, అలానే ఎవరు కూడా మాకు యొక్క మీటింగ్ ఇబ్బందికరంగా ఉంది అని ఎవరు చెప్పలేదు. అది దేవుని మహాకృపను బట్టి ఎవరు కూడా ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది, లేదా సౌండ్ తగ్గించండి, లేదా ఈ లైటింగ్ ఏంటి, లేదా ఈ సమయం వరకు ఏంటి, ఇంకెన్ని రోజులు ఇది ఎవరు కూడా అనలేదు. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. దేవుడు ఇంకనూ సహాయం చేసేలాగా అనేక ఆత్మలు ఈ ప్రాంతంలో రక్షింపబడవలసి ఉన్నాయి. అది మీ అందరికీ బాగా తెలుసు. ప్రతి ఒక్కరు కుటుంబంలో కనీసం ఒక్కరైనా సరే ఉన్నారు రక్షణ పొందని వారు, రక్షణ పొంది లోకంలో కలిసిన వారు కూడా ఉన్నారు. అది ఎవరి అంతరాత్మకు వాళ్ళకే తెలుసు. కాబట్టి ఈ వెలుగు పండుగలు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, కనీసం ఒక ఆత్మైనా దేవుని మహాకృపను బట్టి రక్షింపబడుతుందని, మరి ప్రత్యేకముగా రక్షణ పొందిన వారు వారి హృదయంలో